హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంబ్రియాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. సో ఎస్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్ వైజ్ మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్తాను. వీటిని ప్రిపేర్ అవ్వండి. స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో మీకు కావాల్సినటువంటి టాపిక్స్ని కామెంట్స్లో పెట్టండి, వాటి మీద వీడియో చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబ్రియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో జువాలజీ మేజర్ చూసినట్లయితే యూనిట్ 1 కింద సెల్ టు సెల్ ఇంటరాక్షన్ విత్ ఎగ్జాంపుల్స్ అనే టాపిక్ అడుగుతారు. డిఫరెన్షియల్ జీన్ ఎక్స్ప్రెషన్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డెవలప్మెంటల్ బయాలజీ, ఈ మూడు టాపిక్స్ని బాగా చూసుకోండి యూనిట్ 1లో. యూనిట్ 2 కొంచెం పెద్దది, చాలా వరకు ఎక్కువ టాపిక్స్ ఉన్నటువంటి యూనిట్. టైప్స్ ఆఫ్ ఎగ్స్, క్లీవేజెస్, ఇవి చూసుకుంటే షార్ట్స్ కూడా ఇవే కవర్ అవుతాయి. ఫర్టిలైజేషన్, గ్యామెటోజెన్సిస్ అంటే స్పెర్మటోజెన్సిస్, oogenesis, డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రాగ్ అప్ టు గ్యాస్ట్రులేషన్, ఇది కొంచెం పెద్ద యూనిట్ అనమాట ఉన్నట్టు వాటిల్లో. యూనిట్ 3కి వస్తే ఫేట్ ఆఫ్ జెమ్ లేయర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లసెంటా, ఎక్స్ట్రా ఎంబ్రానిక్ మెంబ్రెన్స్, ఆమ్నియోసెంటసిస్. సో ఈ 3 ప్రాసెస్లో 4 ఉన్నాయి. ఇక్కడ 4లో అట్లీస్ట్ 3 ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. దెన్ మెటమార్ఫోసిస్ ఇన్ ఫ్రాగ్ ఫ్రమ్ యూనిట్ 4, ఏజింగ్ ప్రాసెస్, టెరటోజెనిక్ ఏజెంట్స్. ఇక్కడ రీజనరేషన్ కూడా ఉంది, కానీ ఇట్ ఈజ్ ఎ స్మాల్ టాపిక్, సో షార్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ మెయిన్ ఎస్ఎస్ అయితే ఇవి. అండ్ యూనిట్ 5లో ఆర్గనోజెన్సిస్ ఆఫ్ ఐ, ఆర్గనోజెన్సిస్ ఆఫ్ ఇయర్, ఆర్గనోజెన్సిస్ ఆఫ్ స్కిన్ అండ్ సిఎన్ఎస్, ఇవి కూడా ఒక 4 టాపిక్స్ ఉన్నాయి. వీటిలో ఎనీ 3 మీరు ఏది మీకు కంఫర్టబుల్ ఈజీగా అనిపించినప్పుడు ఒక 3 ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీరు ఎస్సే అనేది అటెంప్ట్ చేయగలుగుతారు. సో మొత్తం 5 యూనిట్స్లో ఉన్నటువంటి టాపిక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. వీటికి సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్స్ నేను ఇంకో వీడియోలో చేస్తాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.